వాక్యము ఎందుకు ఇవ్వబడ్డది? ఈ వాక్యము ద్వారా మన మనస్సును నూతన పరచడానికి. మనము మన భావాల ద్వారా, మతము ద్వారా, మత క్రియల్ని బట్టి దేవుని దగ్గరికి మనం రాలేము. కానీ మన అవగాహన ద్వారా, వాక్యంలో ఉన్న సత్యాన్ని అవగాహన ద్వారా మనము దేవునికి దగ్గరగా రాగలం. దైవ భక్తుడు బ్రదర్ కెనెత్ హేగిన్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నా, సిన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హిండ్రెన్సెస్ టు ఫెయిత్. పాపపు మనస్సాక్షి విశ్వాసానికి గొప్ప అడ్డంకి. మళ్ళీ చెప్తాను, వినండి, రాసుకునేవారు రాసుకోండి. చాలా ప్రాముఖ్యం, నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు సత్యమును ఎరుగుదురు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా. వింటే సరిపోదు, అది గ్రహించాలి ఆ సత్యాన్ని. ఇప్పుడు నేను బోధిస్తున్నాను, వింటే మాత్రం అయిపోదు. విన్నది నువ్వు గ్రహించి అది అప్లై చేయాలి. ఆ రకంగా నువ్వు జీవించాలి. అప్పుడు ఆ సత్యం నీ జీవితంలో, నీ శరీరంలో, నీ యొక్క వాతావరణంలో పనిచేసి అద్భుతాలు నీవు అనుభవిస్తావు. ఆమె చెప్పాలి. సిన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హిండ్రెన్సెస్ టు ఫెయిత్. పాప మనస్సాక్షి విశ్వాసానికి ఒక గొప్ప అడ్డంకి. ఈ పాపపు మనస్సాక్షిని జయించాలంటే ప్రాముఖ్యంగా మనం చేసే మన రిన్యూవల్ ఆఫ్ ద మైండ్, మనసు నూతన పరచుకోవాలి. వాక్యము ఎందుకు ఇవ్వబడ్డది? ఈ వాక్యము ద్వారా మన మనస్సును నూతన పరచడానికి. మన భావాల ద్వారా, మతము ద్వారా, మత క్రియల్ని బట్టి దేవుని దగ్గరికి మనం రాలేము. కానీ మన అవగాహన ద్వారా, వాక్యంలో ఉన్న సత్యాన్ని అవగాహన ద్వారా మనము దేవునికి దగ్గరగా రాగలం. కాబట్టే దేవుని వాక్యము చదవడము, దేవుని వాక్యము ధ్యానించడము చాలా అవసరం, చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వాక్యము చదివినంత మంది సరిపోదు, చదివిన వాక్యాన్ని మీరు గ్రహించాలి. అది సత్యముగా నీ మనసులో, నీ హృదయంలో స్థిరపరచబడాలి. నాకు స్థిరపరచబడ్డదని ఎప్పుడు అర్థమవుద్ది? ఎప్పుడైతే ఆ వాక్యంలో వ్రాయబడిన రీతిగా నేను ప్రవర్తిస్తానో, ఆ వాక్యంలో చెప్పిన విధంగా నేను జీవిస్తానో, అప్పుడు నేను అవగాహన పొందాను అన్నమాట. హల్లెలూయా. అప్పుడు నాకు అది అర్థమైంది, ఆ సత్యాన్ని నేను గ్రహించాను అన్నమాట. అప్పుడు ఆ సత్యము నన్ను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క నీతి, ఈ యేసుక్రీస్తు యందు నీతిలోకి రావడానికి మనం చేయాల్సింది ఏంటంటే మన మనస్సును నూతన పరచుకోవాలి. దేని ద్వారా? వాక్యము ద్వారా. అంతేగాని మన గతములో జరిగినటువంటి పాపాల మీద మన ఆలోచన ఉండకూడదు. హల్లెలూయా. ఇంకో మాట అన్నారు కెనెత్ హేగిన్ గారు, సిన్ కాన్షియస్నెస్ హ్యాస్ రాబ్డ్ ద చర్చ్ ఆఫ్ ఫెయిత్. అదే అన్నాను నేను. ఈ పాపపు స్వభావము, ఆ తలంపు, ఆ మనస్సాక్షి సంఘములో విశ్వాసము లేకుండా చేసింది. robbed the church of faith and it holds people in bondage more than anything else. మిగిలిన వాటికన్నా కూడా సంఘాన్ని అంతా కూడా బంధకాల్లో ఉంచింది. అది ఏదండి? పాపపు మనస్సాక్షి. సాతాను ఎప్పుడు కూడా ఈ దోషారోపణ, కాండెమ్నేషన్ అంటే ఖండించేటువంటి మనస్తత్వం ఏం చేస్తుంది? వాడి విశ్వాసుల్ని ఆత్మీయంగా కించపరిచి కుంటివారిగా చేస్తుంది. ఇట్స్ క్రిప్లింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితాన్ని కుంటిపరుస్తున్నది. మనకు కావాల్సింది ఏంటంటే లోతైనటువంటి అవగాహన. దేనిని బట్టి? నీతిని బట్టి. దేవుడు మనకిచ్చే నీతిని, ఈ నీతి అనేది ఏంటి, మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడ్డాము అనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఈ పాపం అనే స్వభావము, పాపం అనేటువంటి మనస్సాక్షిని జయించగలం. హల్లెలూయా. అన్నాను కదా. ఇప్పుడు బ్రదర్ హేగిన్ గారు ఇంకో మాట అన్నారు, ఆయన ఎక్కువగా వాడుతున్నాను ఇవాళ, ఎందుకంటే ఆయన ఈ అంశం మీద బాగా నేర్పించాడు. ఐ ఆమ్ నాట్ ఎ సిన్నర్ సేవ్డ్ బై గ్రేస్. కృప ద్వారా రక్షించబడిన పాపిని కాదు నేను. ఐ వాజ్ ఎ సిన్నర్, నేను పాపిగా ఉండేవాడిని, బట్ నౌ ఐ యామ్ సేవ్డ్ బై గ్రేస్. ఇప్పుడు కృప ద్వారా రక్షించబడ్డాను. ఐ వాజ్ ఎ సిన్నర్, నేను పాపిగా ఉండేవాడిని, but I am no longer a sinner. ఇప్పుడు మాత్రం పాపిని కాదు, I am saved by grace. కృప ద్వారా నేను రక్షణ పొందాను. కాబట్టి దేవుడు నిన్ను చూసినప్పుడు నిన్ను పాపిగా చూడటం లేదు. కాబట్టి నీవు కూడా నిన్ను నీవు పాపిగా ఎంచుకోకూడదు. దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నాడో అదే నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను.
మరి మన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏది లే. మనము అనేక కష్టాలు లేకపోతే అనారోగ్యాలు లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసేదే. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉండేది కానీ, టీవీలో బలం ఉండేది కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపని బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతుల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తరుణం, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామములో దాన్ని గంధిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగ్ అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నుండారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.